ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే, జాయిన్ అవడం గురించి ఇంకా చాలా రకాలైనటువంటి సందేహాలు కామెంట్స్లో అడుగుతున్నారు. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అలా కనబడుతుంది. సబ్స్క్రైబ్ ఇదిగో పక్కన జాయిన్. ఇది మరి ఐఫోన్లో కానీ ఇతర యాపిల్ డివైజెస్లో కానీ కనబడట్లేదేమో, అందువల్ల జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. సో జాయిన్పై క్లిక్ చేస్తే ఏమిటి అంటే, మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వినండి, వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఇక్కడ ఇంకా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఉంటాయి ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో. కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది బిగినర్స్ కోసం. ఫ్లూట్ కోర్స్ ఈ మధ్యనే పూర్తయింది. అది బిగినర్స్, ఇంటర్మీడియట్ లెర్నర్స్, అడ్వాన్స్డ్ లెర్నర్స్ ముగ్గురికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మొన్న జూలై మాసం నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ ప్రారంభించాం, పాశ్చాత్య సంగీత సిద్ధాంతం. దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతుంది. వచ్చే సంవత్సరం ఏమో కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాడికి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యు ఆర్ మిస్సింగ్ a lot of good and useful musical content. So join అవ్వండి. సో ఈ చక్కటి కంపోజిషన్ అల్లాటప్ప గోంగూరమ్మో తాలూకా స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి 2వ సంగీతం జస్ట్ మొదలుపెట్టి కొంచెం చెప్పి ఆపేశాను. ఫ్లూట్ ఒకటి వస్తుంది, అది మీకు వాయిస్తే గుర్తొస్తుంది. అక్కడి నుంచి మనం కొనసాగించాలి. ఫ్లూట్ నోట్స్ ఏంటంటే, అయితే దానికన్నా ముందు ఒకసారి శృతి రాగం మెట్లు. ఆ ఫ్లూట్ బీట్ ఏంటంటే, అని ఎఫ్ కార్డ్ వస్తుందని చెప్పాను. అక్కడి నుంచి మనం కొనసాగించాలి. స్ట్రింగ్స్ వస్తాయి అక్కడి నుంచి. సో అది స్ట్రింగ్ బిట్. రీ మాదారి అంటే మళ్ళీ ఎఫ్ మేజర్ కార్డ్లో నోట్సే. అది ఇక్కడ ఒక చక్కటి గిటార్ బిట్. మీరు గమనిస్తే రీ1 రీ2 రెండు ఉంటాయి ఇక్కడ. అలా 2 సార్లు వచ్చిన తర్వాత సంతూర్పై పాటలో ఎక్కువ ఇది వినపడుతుంది. ఈ మైనర్ ఫ్లాట్ అండ్ 9th. మళ్ళీ సేమ్ ఫ్లూట్ మీద కూడా అదే కనబడుతుందా? అది మా తర్వాత సారీ కనబడట్లేదు. ఎనీవేస్ అర్థమైంది కదా మీకు. ఇక్కడ వాయిస్తాను కొన్ని, ఈ బి అక్కడ కనబడట్లేదు అంతే మీకు. తర్వాత స్ట్రింగ్స్ మీద మళ్ళీ ఇదే సేమ్. అయ్యాక సో ఇక్కడతో 2వ సంగీతం పూర్తయింది. ఇక్కడి నుంచి చరణం. పైన పడదు.
వెంటనే ఫ్లూట్ మైన ఓకే. మళ్ళీ ఈసారి చిత్ర గారు పాడతారు సేమ్. ఇక్కడ చూడండి, నీ2 యూజ్ చేశారు, రీ2. సింధు భైరవ అనగానే క్రొమాటిక్లు అన్నీ వచ్చేస్తాయి. ఇందాక మనం రీ2 చూసాం, ఇప్పుడు నీ2 రీ2. మళ్ళీ కొంచెం మైనర్ స్కేల్ టచ్ కూడా ఉంది ఇక్కడ, చెప్పగలను. ఎందుకంటే అక్కడ కార్డ్, బి మేజర్ కార్డ్ యొక్క ఇది కనబడుతోంది. అలాగే ఇక్కడ అనే బిట్, అది కూడా మైనర్ స్కేల్ లాగా ఉంది. మళ్ళీ ఆ ఫ్లూట్ బిట్. మళ్ళీ చూద్దాం. ఈసారి చిత్ర గారు పాడతారు. తర్వాత మళ్ళీ ఎస్పీబీ గారు తర్వాత లైన్. ఇక్కడ మళ్ళీ నాకు అర్థమవుతుంది మైనర్ స్కేల్ టచ్. ఇక్కడ జీ మేజర్, అలాగే డి మేజర్, అలాగే D7. సో ఆ ఫ్రేజ్లో 2 కార్డ్స్ కనబడతాయి, జీ మేజర్, డి మేజర్. మళ్ళీ చిత్ర గారు ఇదే లైన్ పాడతారు. బిట్స్ అయితే ఇక్కడ ఏం లేవు. ఎస్, ఇక్కడ బిట్స్ ఏం లేవు. 2 సార్లు ఉండబట్టి ఒకసారి ఉంటుంది. అదేంటంటే పగసని. ఇది కూడా మనం చూస్తే ఈ మైనర్ 7th కార్డ్ల నోట్స్. సో చిత్ర గారు పాడినట్టు మాత్రం ఈ బిట్ రాదు. ఇక చరణంలో చివరి లైన్ మళ్ళీ బాలు గారు పాడింది. ఇక్కడ కూడా నాకు మైనర్ స్కేల్ ఛాయలు కనబడ్డాయి. అందుకే మొదటి భాగంలో చెప్పాను, సింధు భైరవి కాకుండా మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉన్నాయి పాటలో. సో ఇక్కడ మళ్ళీ 3 కార్డ్స్, ఈ మైనర్, డి మేజర్, సి మేజర్. ఘాటు, ఇక్కడ దాటు, నీ1 దాటు, ఇక్కడ గా1 రీ2. అంతే. ఇక్కడి నుంచి మళ్ళీ మధ్య పల్లవి. ఇప్పుడు మనం 3వ సంగీతం చూద్దాం. ఈ మైనర్ కార్డులో నోట్స్ ట్రంపెట్ మీద ఇచ్చారు. తర్వాత స్ట్రింగ్స్ మీద
బీట్ వస్తుంది, భలే రోల్స్. మెగాస్టార్ గారి స్టెప్స్ కోసం వేసినట్టుగా అద్భుతంగా వేశారు. మళ్ళీ వస్తుంది. ఇక మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్. అదేంటంటే ఇది ఫ్లూట్ బిట్. మళ్ళీ చూద్దాం. మళ్ళీ స్ట్రింగ్స్ 2 సార్లు వస్తుంది. ఈ 2 సార్లు మధ్యలో వచ్చేది ఏంటంటే అంటే మొదటిసారి రెండోసారి మధ్యలో 2 సార్లు కూడా అంతే. ఇక రెండో చరణం మొదలవుతుంది అనగా మళ్ళీ స్ట్రింగ్స్ మీద స్ట్రింగ్స్ అలా ఇచ్చారు. సా అంతే. సో కార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసేస్తే వీడియో ముగించేసేయచ్చు. సరే, ఇందాక ఎఫ్ మేజర్ చెప్పాను స్ట్రింగ్స్ పైన. తర్వాత గిటార్ బిట్లో అయితే కార్డ్స్ ఏం లేవు. చరణంలో చెప్పాను కదా మన బి మేజర్, ఈ మైనర్, అక్కడ బిట్ కూడా ఫ్లూట్ బిట్ వస్తుంది. అక్కడ జీ మేజర్, డి మేజర్, D7. అక్కడ కూడా 3 కార్డ్స్. సరే, మూడో సంగీతంలో ఈ మైనర్ కార్డ్తోనే ట్రంపెట్ బిట్స్ మొదలయ్యాయి. తర్వాత స్ట్రింగ్స్, తర్వాత ఫ్లూట్ బిట్, తర్వాత సో మొత్తంగా ఈ భాగంలో మనకు కనిపించిన కార్డ్స్ జీ ఒకటి ఉంది, డి మేజర్, D7, ఏ ఇక్కడ లేదు. సో ఈ మైనర్, ఎఫ్, జీ, D7, డి, ఈ కార్డ్స్ కనబడ్డాయి. ఓకే, సో ఈ పాట పూర్తయిపోయింది ఈ 2 భాగాల్లో. ఇది నేను వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియో అనబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో కలుద్దాం. అంతవరకు ఈ పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.